రైట్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సుబ్రహ్మణ్య పటేల్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, దయాకర్రావు గారు, దయాకర్రావు గారు, దయాకర్రావు గారు, ఇప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర చీఫ్ ఢిల్లీలో ఉండి ఒక కామెంట్ చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి 46 సార్లు ఢిల్లీకి వచ్చారు, 46 సార్లు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరికింది, కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు అంటూ విమర్శించినటువంటి పరిస్థితి. ఓకే, ఆయన విమర్శలో వాస్తవం ఉందా లేకపోతే అవాస్తవాలు అని చెప్పారా, ఈ చర్చ అంతా పక్కన పెడితే, కానీ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కల్చర్ ఇంకా పోలేదు? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బతిన్నా కూడా హైకమాండ్ కల్చర్ తోనే ఇంకా నడుస్తుంది అనేటటువంటి విమర్శ అయితే పెద్ద ఎత్తున ఉంది. ఎందుకు ఈ కల్చర్ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు? ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గెలిచినా కూడా ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కనీసం పదవికైనా విలువ ఇవ్వాలి కదా, ఎంత మీ పార్టీ నేతలైనా. ఢిల్లీ చుట్టూ చక్కర్లో కొట్టించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, గతమైనా ఇప్పుడైనా సరే అనేటటువంటి విమర్శ ఉంది. ఏంటి దాని మీద ఏం చెప్తారు? వీళ్ళకి ఏమంటే సార్, వీళ్ళకి పచ్చకామలకు పచ్చకామలాగా పట్టినట్టు ఏంటంటే బీజేపీ పార్టీనే చూస్తున్నారు వీళ్ళందరూ. మేము బీజేపీ పార్టీని చూడట్లే, ఒక పిఎం గా చూసి అతను కలవటానికి. ప్రధానమంత్రి పర్యటన గురించి కాదండి, ప్రధానమంత్రి పర్యటన గురించి కాదు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ రకంగా ముఖ్యమంత్రిని అస్తమానం ఢిల్లీకి తెప్పించుకుంటుంది, ఏది చర్చించాలన్నా, పార్టీకి సంబంధించి చర్చించాలన్నా, కేబినెట్ మీటింగ్ గురించి చర్చించాలన్నా, నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించాలన్నా, దేని గురించి చర్చించాలన్నా, ఇంత టెక్నాలజీ వచ్చినటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు మనం చక్కగా జూమ్ లో మాట్లాడుకుంటున్నాం ఒక డిబేటే. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ మాట్లాడుకోలేరా జూమ్ లో? ప్రతిసారి ముఖ్యమంత్రిని పిలిపించాలా ఢిల్లీకి? మన సీఎం గారిని పిలవటానికి ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు పిలిస్తే పోలేదండి, సోనియా గాంధీ గారు పిలిస్తే పోలే, మా నేషనల్ అధ్యక్షుడు ఖర్గే గారు పిలిస్తే పోలే. కేవలం రాహుల్ గాంధీ గారితో పని ఉన్నప్పుడు పోయిన రోజు ఈ 40 సార్లు పోయినా, 50 సార్లు పోయినా, కొన్నిసార్లు రాహుల్ గాంధీ గారిని కలవడానికి వెళ్ళారు, కొన్నిసార్లు మన తెలంగాణ డెవలప్ కోసం ఏ నిధులు అయితే రావాలో ఆ నిధులు తెచ్చుకోవడం కోసం పోయారు తప్ప పిల్లలాగా 10 ఏళ్లలాగా పాలన వీళ్ళేం చేయలేని పరిస్థితులు ఉంటే మేము ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకోవాలా మన తెలంగాణ, మన ప్రజల పాలన ఎలా ఉందో. రైట్, రవికుమార్ గారు, రవికుమార్ గారు ఏంటి?